ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసం రాస్యాధిపతి శుక్రగ్రహ అనుకూలతచే చేయు వృత్తి, వ్యాపారములు చక్కగా కలిసి వచ్చును. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుందండి. వ్యాపారం బాగా సాగుతుంది. చెప్పుకోదగిన లాభాలు పొందుతారు. ధర్మ సంపాదన చేసి భూమిని కొనుగోలు చేస్తారు. ఆప్తులకు ఆర్థిక సాయం చేస్తారు. ప్రయాణ సౌఖ్యం కలదు. ప్రారంభంలో కొన్ని అవాంతరములు ఎదురైనప్పటికీ విజయం మీకే లభించును. స్త్రీ మూలకంగా లాభములు, సంతానం వలన ప్రయాణములు చేయవలసి రావచ్చును. కుటుంబ సౌఖ్యము, ఆనందము, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు నెలకొంటాయి. బంధువులను కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గ్రహగతుల రీత్యా చూసిన వృషభ రాశి వారికి ఈ మే మాసం అద్భుతమైన ఆర్థిక, వృత్తిపరమైన అవకాశాలను తీసుకువస్తోంది. లాభస్థానంలో ఉన్న శని, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్న గురుగ్రహ అనుగ్రహం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించునండి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి అనేది లభిస్తుంది. వ్యాపారస్తుల కంటే ఉద్యోగులకు ఈ కాలం అత్యంత అనుకూలము. అలాగే మీ వృధా ఖర్చులు తగ్గి ఆర్థిక పొదుపు కూడా గణనీయంగా వృద్ధి చెందుతుంది. అయితే సూర్యుడు అలాగే ప్రారంభంలో బుధుని బలహీన స్థితుల వల్ల వ్యాపారంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఏర్పడవచ్చు. కానీ మే మాసం మధ్యకాలం అంటే 15 తరువాత బుధ శుక్ర గ్రహాల సానుకూల మార్పులతో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారండి. ప్రేమ జీవితంలో శుక్రుని ప్రబలమైన అనుకూలత వల్ల ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ముందుకు సాగుతాయి. అయితే చతుర్థ స్థానంలో కేతువు, వ్యయమందు కుజుని సంచారం వల్ల కుటుంబ వ్యవహారాల్లో, ముఖ్యంగా ఇంటి వాతావరణంలో చిన్నపాటి మానసిక ఒత్తిళ్లు, విభేదాలు తలెత్తే అవకాశం కనపడుచున్నది. ఆరోగ్యపరంగా ఇది సాధారణ మాసమే అయినా ఛాతి సంబంధిత సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు వహించాలి. అలాగే మే 11 తరువాత వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 3, 11, 13, 17, 21, 28, 30, 31. ప్రతికూల దినములు చూసిన 6, 8, 15, 19, 24, 25, 26. మొత్తంగా చూస్తే వృషభ రాశి స్త్రీ పురుషులకు మే మాసం అందరిలో కాకపోయినా కొంతమందిలో ప్రతికూల గ్రహ ప్రభావం వల్ల ఈ మాసంలో ఆదాయమునకు మించిన ఖర్చులు ఉంటాయి. పనిచేసే చోట కొంత ప్రెషర్ ఉంటుందండి. స్థాన చలన సూచన అంటే బదిలీలు ఉంటాయి. ప్రయాణాల వల్ల ధన వ్యయము, శారీరక ఒత్తిడి, కుటుంబానికి దూరంగా గడపవలసి రావచ్చును. ఆరోగ్యపరంగా నేత్ర శిరోపేడలు, ఒక ముఖ్య సమస్య వేధించుట వల్ల మానసిక ఆందోళన చెందుతారు. కొన్ని విషయాల్లో అవమానము, అపనిందలు తప్పవు. ఇది అందరికీ జరగాలని లేదు. సో ఫైనల్గా నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, మీ కుటుంబంలో అనవసర వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉంటూ ఓర్పు, సహనాన్ని పాటించాలి.
క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తూ ఏవైనా ముఖ్యమైన ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయాలను ఈ మాసం అంటే మే 15 తరువాత తీసుకోవడం ద్వారా మీరు ఈ మాసంలో అత్యుత్తమ సంపూర్ణ విజయాలను సాధించవచ్చు. కావున చక్కటి పరిహారం కొరకు ఈ రాశి వారు ప్రతిరోజు కాలభైరవాష్టకం పఠించి ఒక శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో రాహుకాల సమయాన అమ్మవారికి కుంకుమ అర్చన చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.